బా ఏంట్రా ఈ జీవితం? కష్టపడడానికి పని లేదు, చేతిలో చిల్లు కవ్వలేదు, వేసుకోవడానికి మంచి గుడ్డ లేదు, తినడానికి సరైన తిండి లేదు, ఇంట్లో పెళ్ళం కూడా ఎక్కువైపోతుందిరా బాబు. రోజు డబ్బులో అని చంపేస్తుందిరా. ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబా. నాది సేమ్ సిచ్యువేషన్ బావా. చిల్లు గవ్వలేదు జోబీలో, పిచ్చెక్కిపోతుంది. అరే ఏమి తెలియని నిర్భౌలాలు కూడా లక్షలు సంపాదించేసి BMW కార్లు పెద్ద పెద్ద ఫ్లాట్లు కొనేస్తున్నారా. అరే కష్టపడి పని చేస్తాం, పని ఇవ్వండి నా కొడకల్లారంటే ఒక్కడే ఇవ్వడే పని. నువ్వు చెప్పు, వాళ్ళు పని ఇస్తే మనం కష్టపడి పని చేయమా? అవునా, మనకు ఆ తెలివితేటలు లేవా? మనం కష్టపడి పని చేస్తాం కాబట్టి మనకు పనికి దొరకదు. కానీ హైదరాబాద్లో మోసాలు చేసే తెలివితేటలు ఉంటే బ్రతకగలం. సూపర్ చెప్పా బావా. నేను ఎప్పుడు కరెక్ట్గానే చెప్తాను. అరే మనం మంచివాళ్ళం కదా, మనమే మోసాలు చేయగలం. దొంగతనం చేద్దాం బావ. ఎందుకంటే ఈ హైదరాబాద్లో మంచి అచ్చొచ్చిన వ్యాపారం అది ఒకటే అంట. అరే నీకు మంది ఎక్కువైందిరా. మోసాలు కదా మనం చేయాలనుకుంది, మరి దొంగతనం ఏంటి? అరే జఫా, దొంగతనం అంటే మోసమే కదరా. అవును రో. అరే ఓ పని చేద్దాం, ఏంటి? రేపు నుంచి మనం దొంగతనం మొదలుపెట్టి ఒక్క 5-6 నెలలు కంటిన్యూగా చేసి ఆపేద్దాం. ఓకే, ఆఫీస్ ఏం చేద్దాం తర్వాత? ఏముంది, ఇప్పుడు 5-6 నెలలు కంటిన్యూ చేస్తాం కదా, బాగా సంపాదించేస్తాం కదా, తల ఒక్క కారు ఓ బంగ్లా కొనుక్కొని సెటిల్ అయిపోతాం. బా నాకు కూడా కారు ఎందుకు ఒప్పేస్తాం బా. దొంగతనాలు చేయడం అంటే అంత ఈజీ కాదు. ప్లాన్ వేయాలి, స్కెచ్ వేయాలి, పకడ్బందీగా చేయాలి. మనం ఆల్రెడీ తెలివైన వాళ్ళం కదా బావా, మనం చేసేయగలం. అవుననుకో, ఈజీయే. సరే ఫస్ట్ ఎవరు దొంగతనం చేద్దాం చెప్పు. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో చేస్తే వద్దురా, చిరు అంటే చాలా ఇష్టం, ఫైట్లు డాన్స్లు బాగా చేస్తాడు. మెగాస్టార్ మెగాస్టార్ తప్పు పాప, వదిలేరా. మరి వైఎస్ జగన్ గారి ఇంట్లో చేస్తే ఎలా ఉంటుంది? దొంగతనాలు చేయడానికి జైల్లో ఉన్నట్టు దగ్గర ఏముంటుందిరా, వదిలే. మరి ఏమిటి బాలయ్య బాబు ఇంట్లో చేద్దామా దొంగతనం? కనబడితే కంటి చూపుతో చంపేస్తాడు, అవసరమా? బొక్కరా ఏది చెప్పినా ఎంటలేదు. సరే ఎవరింట్లో దొంగతనం చేస్తా నువ్వే చెప్పు. అది మరి అవసరం మాట అంటే. రే ఈ మెగాస్టార్, పవర్ స్టార్, యూత్ స్టార్ వాళ్ళు కాదురా, వాళ్ళు జనం కోసం, అంటే మన కోసం. మనం రాబిన్ హుడ్ లాగా జనాలు మోసం చేసి సంపాదించిన వాళ్ళ దగ్గర దోచేద్దాం. ఏమంటావు? సూపర్ బా, కరెక్ట్ మాట. మనం చాలా తెరిమేలు, అందుకని మోసం చేసిన వాళ్ళ దగ్గరే మనం మోసం చేసామనుకో మన తెలివితేటలు ఇంకా పెరుగుతాయి. ఓకేనా? సరే అయితే రేపే మన ఆపరేషన్ స్టార్ట్. ఒరే ఇంకో విషయం రోయ్, మన ఇద్దరం కలిసి ఒకే ఇంటికి దొంగతనానికి వెళ్ళామనుకో 5 నెలల్లో సంపాదించవలసింది 5 సంవత్సరాలు పడుతుంది. అందుకని నువ్వు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళు, నేను ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళు. అప్పుడు మనం ఎంత తక్కువ టైంలో ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట. కార్లు, బిల్డింగ్లు, డాబాలు ఇలాంటివన్నీ కొనుక్కోవచ్చు. ఓకేనా? ఓకే బా, సూపర్. అలాగే చేద్దాం. బావా చూడు బావా, గ్రాండ్ సక్సెస్. 10 నిమిషాల్లో మొత్తం దోస్తాను బావా. 5 నిమిషాల్లో ఇంటి మొత్తం దోశ లోపలెట్టాను బావా. తలుచుకున్నాడు అంతే. సరేగానే ఎంతకు నువ్వేం తెచ్చా చూపించు. నువ్వేం తెచ్చా బావా? చూపిస్తాను బావా, చూపిస్తాను బావా. బావా చెప్తున్నాను బావా. బావా ఆగు ఒక్క నిమిషం. బా నీ బాక్స్ చూస్తే నాకు అనుమానం వస్తుంది. బా నీ బాక్స్ చూస్తే నాకు అనుమానం వస్తుంది. మరి నువ్వు కొంప తీసి గాంధీనగర్ 2వ వీధిలో కుడిపక్కన 2వ ఇంటికి వెళ్ళలేదు కదా? నువ్వు కొంపది శరత్ నగర్ లో 4వ స్ట్రీట్ 3 ఇంటికి కానీ వెళ్ళావా? అవును. రే దరిద్రుడు, అది మా ఇల్లు రా. నువ్వేలేదు మా ఇంటికి రా. సరేలే బాబా, ఎందుకు ఎడుతావు? మనం బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు కదా దొంగతనం. నువ్వు మా ఇంటికి, నేను మీ ఇంటికి వెళ్ళాను. ఈ నీ బ్యాగ్ నాకు ఇచ్చేసి నా బ్యాగ్ నేను తీసేసుకుంటే అయిపోద్ది. తీసేసుకో బ్యాగ్, ఇంకెందుకు బాధపడతావు? రా నీ బ్యాగ్ నాకు ఇచ్చాను కదా బాబా, ఇంకెందుకు ఏడుస్తావు? అది కాదు బాబా. ఏమైంది? మీ ఆవిడకి ఏమైందిరా? మీ ఆవిడకి ఏమైంది చెప్పు. మీ ఆవిడకి ఇది ఒకటే ఉంది బాబా, ఆయుధాలు ఒంటి మీద ఉంటానే, కొట్టేసా బాబా.